యూనిట్ 4. యూనిట్ 4 అంటే ఏంటిది? 4th లెసన్ అన్నట్టు. యూనిట్ 4 అన్నట్టు కదా. యూనిట్ 4 అంటే 4th లెసన్. లెసన్ పేరు ఏంటిది? ద మౌస్ అండ్ ద పెన్సిల్. ద మౌస్ అండ్ ద పెన్సిల్. ద మౌస్ అండ్ ద పెన్సిల్ లెసన్ పేరు ఇది. మౌస్ అంటే ఏంటిది? ఎలుక. పెన్సిల్ అంటే ఏంటిది? పెన్సిల్. సో మనం ఈ పిక్చర్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇదంతా ఏమంటారు? దీన్ని పిక్చర్ అంటాం. లుక్ ఎట్ ద పిక్చర్ అంటే అర్థమైంది. లుక్ అంటే చూడు. లుక్ అంటే ఏంటిది? చూడు. పిక్చర్ అంటే బొమ్మ. సో లుక్ ఎట్ ద పిక్చర్ అంటే బొమ్మను చూడు. లుక్ ఎట్ ద పిక్చర్ అంటే బొమ్మని చూడు. లుక్ ఎట్ ద పిక్చర్ అంటే బొమ్మని చూడు. మౌస్ అంటే ఎలుక. మౌస్ అంటే ఎలుక. పెన్సిల్ అంటే పెన్సిల్. లెసన్ పేరు ఏంటిది? ద మౌస్ అండ్ ద పెన్సిల్. ఎన్నో లెసన్? 4th లెసన్. ఓకే. సో పిక్చర్ చూడమన్నాం కదా, చూద్దాం. దీనిలో ఏమేమి ఉన్నాయి? ఇదేంటిది? వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ ఫ్యాన్ అనాలి మీరు. దట్ ఈజ్ ఏ ఫ్యాన్. ఏదో ఒకటి. వాట్ ఈస్ దిస్? బ్యాట్. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? క్లాక్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ కప్ అనండి. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ అంటే ఆన్సర్ చెప్పాలరా మీరు. వాట్ ఈస్ దిస్? అట్లా. వాట్ ఈస్ దిస్? 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 దిస్ ఈజ్ ఎ బుక్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఎ క్లాక్. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? What is this? This is the teacup. What is this? This is the teacup. What is this? This is stool. This is a stool. What is this? This is a chair. Chair. Very good. Very good. The bat is. The bat is. ఏం చేస్తుంది? బ్యాట్ ఏం చేస్తుంది ఇక్కడ? Smiling. బ్యాట్ స్మైలింగ్ రా. Teacup. బ్యాట్ ఏం చేస్తుంది? Bat is teacup. బ్యాట్ ఈస్ Teacup. బ్యాట్ ఈస్ టీకప్. సో బ్యాట్ ఏం చేస్తుంది ఇక్కడ? సిట్టింగ్ అనే చైర్. కుర్చీలో కూర్చొని ఉందా లేదా? సిట్టింగ్ అనే చైర్. మరి బుక్ ఏం చేస్తుంది? వాట్ ఈస్ బుక్ డూయింగ్? స్టాండింగ్ అనే స్టూల్ మీద నిలబడి ఉంది. అవునా? స్టాండింగ్ అనే స్టూల్. వాట్ ఈస్ కప్ డూయింగ్? కప్ ఏం చేస్తుంది? కప్ ఈస్ స్మైలింగ్. వాట్ ఈస్ దిస్ ఫ్యాన్ డూయింగ్? Fan is రొటేటింగ్. వెరీ గుడ్. ఫ్యాన్ ఈస్ రొటేటింగ్. ఇప్పుడు మనం ఇలా చూద్దాం. సో ఇక్కడ ద బ్యాట్ ఈజ్ అని ఉంది కదా. ఇదేంటిది? స్టాండింగ్ అని కాదు. సిట్టింగ్ ఏడుందిరా అది? ద బ్యాట్ ఈస్ సిట్టింగ్ అనే చైర్. ఏడుంది మరి? లేదా? ఉందా? సో ద బ్యాట్ ఈజ్ సిట్టింగ్ అనే చైర్. కానీ ఈ కప్పును చూసి నవ్వుతుంది కదా. స్మైలింగ్ ఎట్ ద టీ కప్. చూడండి. స్మైలింగ్ ఎట్ ద టీ కప్. టీ కప్ను చూసి నవ్వుతుంది కదా అది. ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్. ఇక్కడ ఉన్నది చూడండి. రొటేటింగ్ ఉందా లేదా? ఇది ఫ్యాన్. ఫ్యాన్ ఈజ్ రొటేటింగ్. ఏ వాల్ హ్యాంగర్. వాల్ హ్యాంగర్ అంటే గోడకు తలిగేసేది. ఎక్కడ ఉంటుందిరా? హంగ్ ఆన్ ద వాల్. అంతే కదా. వాల్ హ్యాంగర్ హంగ్ ఆన్ ద వాల్. ద క్లాక్. క్లాక్ ఏం చేస్తుంది? షోస్ ద టైం. టైం చూపెడుతుంది కదా క్లాక్. ద బుక్ ఈస్ స్టాండింగ్ ఆన్ ఏ స్టూల్. సో ఇది మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ద బ్యాట్ ఈస్ స్మైలింగ్ ఎట్ ద టీ కప్.
teacup. ద ఫ్యాన్ ఈస్ The fan is చెప్పండి rotating. రొటేటింగ్. ఏ వాల్ హ్యాంగర్ హంగ్ ఆన్ ద వాల్. Hung on the wall. క్లాక్ Clock. చెప్పండి Time. షోస్ ద టైమ్. The time. షో అంటే చూపెడుతుంది, చూపెట్టుడు. అర్థమైందా? బుక్ ఈస్ Standing. స్టాండింగ్ అని Stool. స్టూల్ మీద నిలబడి ఉన్నది. ఓకే. ద బ్యాట్ ఈస్ The bat is ఏంటిది? స్మైలింగ్. ద బ్యాట్ ఈస్ స్మైలింగ్ ఎట్ ద టీ కప్. ఓకే. ద ఫ్యాన్ ఈస్ rotating. rotating. A wall hanger hung on the wall. Okay. The clock shows the time. The book is Standing on a stool. okay. అర్థమైంది? సరే మార్చలే. ఇట్లా షోస్ అందుగా షో SHOW. షో అంటే ఏంటిదిరా? చూపెడుతుంది, చూపెట్టడం. అర్థమైందా? చూపెట్టడం. ఓకే. స్మైలింగ్ అంటే నవ్వడం. నవ్వడం. రొటేటింగ్ అంటే తిరగడం. తిరగడం. స్టాండింగ్ అంటే నిలబడడం. నిలబడడం. క్లాక్ అంటే ఏంటిది? గడియారం. బుక్ అంటే పుస్తకం. ఫ్యాన్ అంటే ఫ్యాన్. బ్యాట్ అంటే బ్యాట్. వాల్ హ్యాంగర్ అంటే తగిలిచ్చేది, గొడవ తగిలిచ్చేది. ఎక్కడ తగిలిస్తాం రా? వాల్. వాల్ అంటే ఏంటిది? గోడ. గోడ. అర్థమైందా? వాల్ అంటే ఏంటిది? గోడ. వాల్ అంటే గోడ. గోడ. ఇప్పుడు మీరు చూపెట్టిన కొద్దీ మీరు ఏంటి వచ్చి చెప్పాలి ఇంగ్లీష్లో. వాట్ ఈస్ దిస్? కప్. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఏ కప్. కప్. వాట్ ఈస్ దిస్? This is the bat. వాట్ ఈస్ దిస్? This is the book. వాట్ ఈస్ దిస్? This is the clock. వాట్ ఈస్ దిస్? This is the fan. వాట్ ఈస్ దిస్? This is the chair. వాట్ ఈస్ దిస్? This is the stool. కరెక్ట్. దిస్ ఈజ్ ఏ అనాలే. రాసిద్దాం. ఇక్కడ ఫస్ట్ రాసింది కదా, ద బ్యాట్ ఈస్ స్మైలింగ్ ఎట్ ద టీ కప్. ద ఫ్యాన్ ఈస్ రొటేటింగ్ అని రాయాలి. ఇక్కడ ఏమని రాయాలి? ద ఫ్యాన్. ఇది ఏమిరా? ఫ్యాన్ ఈస్ రొటేటింగ్. నెక్స్ట్ ఏంటిది? ద వాల్ హ్యాంగర్. ఇది మీరు రాసుకోండి. ఓకే.